ఈరోజు వాక్య ధ్యానాంశం, దేవునిపై అలుగుతున్నావా? ఒకసారి ఒక పాస్టర్ గారు మరియు వారి సంఘ పెద్ద నన్ను కలవడానికి వచ్చారు. అదే సమయంలో నేను ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఫలానా పాస్టర్ గారు వచ్చారని మా వాళ్ళు వచ్చి నాకు చెబితే నేను సిద్ధపడి బయటకు వచ్చేలోపు ఆ ఇద్దరు అలిగి వెళ్ళిపోయారు. అలగడం మనకు కూడా కొత్త ఏమి కాదు కదా. ఏదైనా ప్రాముఖ్యమైన వాటి నిమిత్తము మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు జవాబిచ్చే లోపే మనము విసిగిపోయి, దేవుడు ఎప్పుడు ఇంతే, నేను ఎంతగా ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా జవాబు ఇవ్వడం లేదని చెప్పి విశ్వాసములో వీగిపోయిన వాళ్ళు, ఆత్మీయతలో అలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? గమనించండి, ఆత్మీయత జీవితములో ప్రార్థించటం ఎంత అవసరమో ఆలకించడం కూడా అంతే అవసరం. చాలామంది ప్రతిరోజు ఏదో సమయంలో ప్రార్థన చేస్తారు కదా. చాలామంది చేసే ప్రార్థనా విధానం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. చిన్నపిల్లలు సాధారణంగా ఆడే ఒక ఆట, ప్రక్కింటికి వెళ్ళి తలుపు కొడతారు. ఇంట్లో వంట చేసే ఇల్లాలు ఎవరు అని వచ్చి తలుపు తెరిచే లోపల ఆ చిన్న పిల్లాడు గబగబా పారిపోయి దాక్కుంటాడు. ఆ ఇల్లాలు ఇదేమిటి, ఎవరో వచ్చి తలుపు కొట్టారు, తీసేలోపే వెళ్ళిపోయారేమిటి అని అనుకొని తలుపు వేస్తుంది. మరలా ఈ పిల్లలు నెమ్మదిగా వచ్చి దబా దబా తలుపు కొట్టి ఆమె వచ్చేలోపు మరలా పారిపోతారు. ఆ ఇల్లాలు వచ్చి తలుపు తీసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. తలుపు కొడతారు, తీస్తే కనిపించరు. ఏమిటది అని అనుకొని వెళ్ళిపోతుంది. ఇది చిన్న పిల్లల ఆట. చాలామంది చేసే ప్రార్థనా విధానం కూడా అలానే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చి వారికి ఉన్న కష్టమంతటిని చెబుతారు. అప్పుడు దేవుడు, నా బిడ్డలు తన కష్టాన్ని నాతో పంచుకుంటున్నారని చెప్పి దేవుడు ఆ కష్టాన్నంతటిని విని, నా కుమారుడా లేదా కుమార్తె, నీ కష్టాన్ని నేను విన్నాను, త్వరలో దానికి పరిష్కారం ఇవ్వబోతున్నాను అని మాట్లాడేలోపే మనం వెళ్ళిపోతాం. ఆయన మాట మనం వినే వరకు ఆగాలి కదా, కానీ ఆగం. ఓ ప్రశ్న, దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసేది మన కష్టాన్ని దేవునితో చెప్పుకోవడానికా, లేక దేవుడిచ్చే జవాబు పొందుకోవడానికా? మన కష్టం చెప్పుకోవడం ముఖ్యమా, లేక దేవుడిచ్చే జవాబు పొందుకోవడం ముఖ్యమా? దేవుడిచ్చే జవాబు పొందుకోవడమే కదా ముఖ్యం. మరి అలా అయితే దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో కష్టాన్ని పంచుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడేంత వరకు ఓపిక పట్టాలి కదా. అబ్బే, మనకు అంత సమయం ఎక్కడ ఉందండి. మనం ఎంత స్పీడ్గా మోకరిస్తామో అంతే స్పీడ్గా లేస్తాం. ఒక విషయం గమనించండి, మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాము, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనలో చాలామంది గబా గబా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు తప్ప ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాట, దేవుని స్వరము పరిశుద్ధ గ్రంథము ద్వారా వినే ప్రయత్నం చేయరు. మనం ఏదైనా వాటి విషయమై ప్రార్థన చేస్తుంటే వాటికి దేవుడు జవాబు ఇచ్చేటంత వరకు మనము ఓపికతో ఎదురు చూడాలి. అదే సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆయన వాక్యం చదువుట ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వటం లేదని దేవుని మీద అలగడం సరికాదు. అలా దేవుని మీద అలిగితే దాని వలన మనకే నష్టమనే సత్యము మరచిపోవద్దు. దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.